గత 2 రోజులుగా పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ కొల్లాపూర్లో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మానవతా విలువలు మంట కలిసే విధంగా మనిషి అన్నవాడు చేసేటువంటి పనులు కాదు అనే చెప్పుకునే విధంగా కూడా ఈరోజు సిగ్గుచేటుతో తలదించుకునేలట వ్యవస్థ ఈరోజు నిర్మాణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఈ ఘటన ఒక్కసారిగా మనుషులను ఆలోచింపచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యాబుద్ధులు నేర్పి భారతీయ పౌరుడిగా తీర్చిదిద్దాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ ఇలాంటి కామ వాంఛలకు పాల్పడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళన బాట పట్టారు. ఈ యొక్క ప్రిన్సిపల్ కామ వాంఛ అరాచకాల నుంచి బయటపడ్డటువంటి వ్యక్తి రాము ప్రస్తుతం ఆర్టీవీ ముందున్నారు. రాముతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాము, అసలు ఈ యొక్క ఘటనతోటి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అటు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు మీతో ఆ యొక్క ప్రిన్సిపల్ తోటి ఎప్పుడు సంబంధాలు ఏర్పడ్డాయి? ఎప్పటి నుంచి మీతో పరిచయం ఏర్పడింది? ఏం జరిగింది అసలు? సార్, పరిచయం ఇది థర్డ్ టైం సార్. నేను స్టడీ ఇక్కడ చేస్తున్నప్పటి నుంచి, అంటే 1 year బ్యాక్ నుంచి వెళ్ళి ఇటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి సార్. ఇది థర్డ్ టైం. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు వచ్చినప్పుడల్లా చేస్తారు. ఒకసారి ఏమో ఇక్కడ స్టడీ చేస్తున్నప్పుడు, ఒకసారి ఏమో నా స్టడీ అయిపోయి ఇంటికైనా కానీ కరీంనగర్కి బండి పంపించి, అది సెకండ్ టైం సార్. ఇక సర్టిఫికేట్ల కోసం వచ్చి థర్డ్ టైం సార్ ఇది. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏం చదువుతున్నారు? ఏ కోర్స్ చేస్తున్నారు? సార్, నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన సార్. నేను ఇక్కడ MBA ఫైనాన్స్ సార్. నాది MBA కంప్లీట్ అయిపోయి 1 year అవుతుంది సార్. సర్టిఫికేట్స్ కోసం రావడం వల్ల ఈ సర్టిఫికేట్స్ చేతికి అంది అని చెప్పి ఎటువంటి భయం లేక ముందు అడిగేసిన సార్ నేను. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఆ రోజు రాత్రి మీకు మీ మీద ఫోర్స్ చేయడము కానీ లేకపోతే ఎప్పటి నుంచి పిలిచడం జరిగింది? ఆ తర్వాత రాత్రి ఏం జరిగింది అసలు దీనిపైన? సార్, సాయంత్రం ఇట్లా 7:30 నుంచి 7:30 అందాజ 7:30 నుంచి వెళ్ళి కాల్ చేసిండు సార్ నాకు. చేసి నార్మల్గా ఫస్ట్ 2 times నార్మల్గా మాట్లాడిండు. ఫస్ట్ టైం నార్మల్గా మాట్లాడి, చేసి 2 times కూడా నార్మల్గా మాట్లాడి, తర్వాత నుంచి వెళ్ళి నా రూమ్కి రా, కింద వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్కి ఫోన్ ఇయ్యు, ఫోన్తో మాట్లాడి నేను బండి ఇప్పిస్తా చేస్తా అనుకుంటా మాట్లాడిండు సార్. మాట్లాడిన వాళ్ళు చేసిన వాళ్ళు అంత ఏమైంది. తర్వాత నెక్స్ట్ టైము అంత థర్డ్ టైము సార్ నేను బాత్రూమ్ వచ్చినా అని చెప్పి అబద్ధం చెప్పి లోపల ఉన్నా కానీ ఉండడం వల్ల ఆయన ఏమైంది సార్, ఇక తర్వాత ఆయననే మళ్ళీ ఫోన్ చేసి నేనే బండి వేసుకొని వస్తున్నా అన్నాడు. సార్, మీకు బండి లేదు కానీ అంటే గిట్ట ఇంటోనర్ బండి వేసుకొని వస్తున్నా అన్నాడు సార్. ఇంటోనర్ బండి వేసుకొని ఇక్కడికి పెట్రోల్ బంక్ దాకా వచ్చిండు సార్. పెట్రోల్ బంక్ దాకా వచ్చి బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళిండు సార్ ఒకసారి. నెక్స్ట్ తర్వాత అక్కడికి పోయినాక వెంటనే నా ఫ్రెండ్స్ ఏంటంటే వెంటనే ఫోన్ చేశారు, రాము మనం ఉండేది ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి కలుస్తున్నాం కదా, తిందు ధార అందరం కలిసి తిని మంచిగా ముచ్చట పెట్టుకుంటే టైంపాస్ తినుకుందాం తిందాం ధార అంటే గిట్ట. ఆ తినే టైంలో కూడా 2-3 times కాల్ చేసిండు సార్. నా ఫ్రెండ్స్కి చెప్పుకున్నా, ఒక జూనియర్, నా MBA డిపార్ట్మెంట్ జూనియర్ కూడా చెప్పుకున్నా. నా ఫ్రెండ్స్ ఏంటంటే అరే మేము వెంటనే అటాక్ వేస్తాం. అక్కడ మన జూనియర్ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా మంచిగా బక్క మంచిగా ఉంటాడు, కొంచెం దునకడం చేయడం ఉరకడం అంటే కానీ మంచిగా ఉంటాడని చెప్పి వాని సాయంతోనే ముందే అనమని నాకు భయం వేసి, అరే నాని నువ్వు రారా, కొంచెం రారా అని చెప్పి కొంచెం ముంగడిపోయి ఉండు, నేను మళ్ళీ CC ఫుటేజ్లో ఫోన్లలో చూసుకుంటాడు, చెక్ చేసుకుంటాడు కావచ్చు నాకు అనుమానంతో. అరే నాకు భయం అవుతుందిరా గిట్లా కొంచెం ముంగడికి వచ్చి ఉండురా, నాకు ఎందుకన్నా మంచిది. వాడు మళ్ళీ గిట్లా లైంగికంగా వేసగిట్టా నన్ను, ఇట్లా ఇది సంతకాలు పెట్టుడు అది ఇది కాక కొంచెం అది లైంగికంగా వేసగిట్టా. TCలో దాని గురించి మాట్లాడుకుంటా రూమ్కు అది తీసుకుపోయాడు సార్. తర్వాత అయింది బండి గురించి మళ్ళీ దించుతా అన్నాడు సార్ సంతకాలు అవన్నీ అయిపోయినాక. అరే నాకు అనుమానం కొడుతుంది, కొంచెం లైంగికంగా వేధించే అవకాశం ఉందిరా నన్ను, నువ్వు వచ్చి ఒక టర్నింగ్ కార్డు ఉండురా, నేను ఏమన్నా గిట్లా అట్లయితే గిట్ట గట్టిగా కీకలేస్తారా నేను, నువ్వు అప్పుడు వచ్చి వెంటనే వీడియో తీస్తావా, మరి ఏం చేస్తావో నాకు కొంచెం హెల్ప్ చేయరా అని చెప్పి భయంతో ఉన్నా సార్. రూమ్కి వెళ్ళా అంతేంది, అక్కడికి వెళ్ళాక వెంటనే తన గేట్ తాళం తీసి లోపలికి తీసుకుపోయాడు. లోపలికి రూమ్లోకి తీసుకుపోయి ఒక 2 minutes మాట్లాడిన తర్వాత లైట్ ఆఫ్ చేసిండు. ఇట్లా మీదికి వస్తుండు, ఇలా అడవాలని చేసినట్టు చేయడం కానీ కింద కోవడం కానీ నా చేతులతో ఇటువంటివి చేసిండు. నాకు కోపం వస్తుంది, అరే నేను మగపిల్లని గిట్లెందుకు నేను అదవుతుంది. ఇప్పటికంటే సర్టిఫికేట్లు చాలా చేతులు ఉన్నట్లు భయపడ్డా చేసినా కానీ నా సర్టిఫికేట్ నా చేతికి రానొచ్చే. నా ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తాను, ముంగడికి అడిగేసారు కానీ చెప్పి అయితే ఏం చేసిన వాడిని ఫస్ట్ వెనకకెళ్ళి చేయమన్నట్టు, వీడు కొంచెం ఆలోచన ఎట్లా దొరికియాలి అని చెప్పి ఆలోచనతో ఉండాలని చెప్పి వెనక ఒకసారి ఎప్పుడే తిన్నా సార్, నాతో కాదు సార్, కొంచెం అద్దు సార్ ప్లీజ్ సార్, నేను మగపోరండి సార్, మీరు బెదిరించి చేసేడు అంటే గిట్ట ఒక దెబ్బ వేసిండు, ఒక 2 దెబ్బలు వేసిండు. తర్వాత మళ్ళీ ఏ సాయంత్రం ఏంది ఇది పాయింట్, బ్లడ్తోని ఎటు మసన పట్టకుండా ఒరుతాడు. నేను గట్టిగా కీకలేసి నా ఫ్రెండ్ కానీ వీళ్ళచ్చు మంచిగా దొరకట్టుకోవచ్చు అని చెప్పి అయితే ఏం చేసిన, వాడు 2-3 సార్లు వెనక కిగ్గినా కానీ నేను విడిచిపెట్టలేను. ఇక అప్పుడు బ్లడ్ కొంచెం ఏదో కారుతుందన్న మూమెంట్లో నేను అప్పుడు విడిచిపెట్టి వాడిని దొరకబట్టుకొని పట్టుకున్నా.
నా స్నేహితుడు సత్య అనేది తొందర ఉరికొచ్చి ఇవన్నీ బాత్రూంలో జక్కుంటాను పోయినా కానీ నా సత్య వీడియో తీయకు నీకు ఏమైనా ఇస్తా చేస్తాను అటువంటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ లోపల గురికినా కానీ నేను వాడిని దొరకబట్టుకుంటూ చేరిన నా సత్య నా ఫ్రెండ్ వీడియో తీసి నాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు మీడియా మిత్రులు పోలీసులు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రధానంగా అక్కడ మీరు ఇక్కడ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. తర్వాత గతంలో కూడా ఇలాంటి మీ పైన చేసినప్పుడు ఎందుకు బయటికి రాలేకపోయారు, ఎందుకు చెప్పుకోలేకపోయారు ఈ పరిస్థితి నుంచి? సార్ గతంలో చెప్పుకోపోవడానికి సార్ నా ఇక్కడనే సెల్ఫ్ సెంటర్ సార్. ఎగ్జామ్స్ రాయంగా నాకు ఏమైనా ఇబ్బంది చేస్తాడని భయం అయ్యి ప్లస్ మళ్ళీ ఇక్కడ మన సర్టిఫికేట్స్ వీని దగ్గరనే ఉండే ఇవ్వక మళ్ళీ ఏమన్నా మంచిగా మార్కులు దెబ్బతీయడం కానీ ఇట్లా ఇక్కడ రాసినాక పేపర్లు ఇక్కడికి వెళ్ళి అటు పంపించాలి. మొత్తానికి ఫెయిల్ ఆబ్సెంట్ అని రాసినా కానీ చెప్పలేం అని భయంతో మళ్ళీ ఎగ్జామ్స్ పేపర్ ఇక్కడ ఇటని చింపి పారేసినా కానీ నాకు భయం అవుడు అదొకటి అడ్డమైంది. ప్లస్ ఇంకోటి సార్ నేను సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళి మా సీనియర్స్ అందరం మెస్ నడిపించుకున్నాం అన్నట్టు సార్. అంటే జూనియర్స్ కూడా వచ్చిర్రు సార్. జూనియర్స్ కూడా వచ్చిర్రు అందరం కలిసి చేసుకున్నాం. కాకపోతే మా సీనియర్లు ఏంటంటే ఒక 2 మెంబర్స్ సామాన్ తేమడం నేను 100 నాటి చేసినాం సార్ మా డబ్బులతోనే వేసుకొని. ఆయనతో చేసిన వాళ్ళు ఆయనతో ఏమైంది సార్ ఇట్లా ఇటువంటి దంట మెస్ బిల్లులు కొంచెం నా మీద వేస్తాను ఇట్లా మెమోల గురించి భయమై నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా సార్. అంటే ఆ యొక్క ప్రిన్సిపల్ మీ మీదనే ఎందుకు ప్రత్యేకంగా రామును సెలెక్ట్ చేసుకోవడము, మీ మీదనే ఇట్లాంటి తన యొక్క కోరికలు తీర్చుకోవాలని బలవంతం చేయడానికి ఏమైనా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా మీ గతంలో? సార్ అటువంటి బలమైన కారణం లేదు సార్. వాడు మగోడే నేను మగోడే వాని దేశంటి బుద్ధి అనేది తెలియదు. వానికైతే మ్యారేజ్ కాలేదు సార్. ఇక్కడ నేను పని చేస్తుండగా ఒకసారి ఏంటంటే సార్ మమ్మల్ని నేను ఒకసారి బాగా తాగి రూమ్ కాడికి పోయినాక బాగా తాగినాక ఆయన ఏంటంటే ఇట్లా సార్ నేను కొంచెం ఇక ఎట్లా కనిపించిందేమో తెలియదు సార్. వాడికి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఏజ్ పర్సన్ కాబట్టి బాగా తాగినాక అప్పటి నుంచి వెళ్ళి సార్ నాకు ఆ ముచ్చట్లు చెప్పుకుంటా నన్ను ఈ విధంగా భయపెట్టి అది చేసిండు సార్. అంటే ప్రిన్సిపల్ మిమ్మల్ని లోపరచుకోవడానికి ఏమైనా మీ మీద ఆరోపణలు చేయడం కానీ ఏమైనా జరిగినాయా ఇంతకుముందుకు ఈ యొక్క సెంటర్లో కానీ? ఆరోపణలు చేయడం లాంటివి ఏం చేయలేడు కానీ సార్ నాకు ఇటువంటి ముచ్చట్లు చెప్పుకుంటా ఏది మెస్ బిల్లుల ముచ్చట్లను మెమోలో ఇట్లా సర్టిఫికేట్ల ముచ్చట్లు చెప్పుకుంటూ నన్ను భయపెట్టుకుంటా అది చేసిండు సార్. అంటే ఏం చెప్పాడు ఆ యొక్క మెస్ బిల్లుల గురించి ఏం చెప్పాడు, తర్వాత మీ సర్టిఫికేట్ల గురించి ఏం చెప్పాడు, అసలు ప్రిన్సిపల్ మిమ్మల్ని లోపరచడానికి ఏమైనా ఏంటి రీజన్స్? సార్ మెస్ బిల్లులు అంటే గిట్ట సార్ ఇప్పుడు పోయి మెస్ బిల్లుల మీద నా సైన్లే ఉంటాయి సార్. కావాలంటే చూడండి లోపల చూస్తే గిట్ట మెస్ బిల్లులు నా సైన్ ఉంటుంది కదా సార్. నేనే చూసుకున్నా అని చెప్పి అది మళ్ళీ ఏమన్నా ఇప్పుడు సపోజ్ ₹1,00,000 బిల్లులు దాంట్లో ఒక 20-30,000 కానీ నువ్వు నీ మీద చేసుకున్నావు. ఒక 50,000 ఖర్చు అయినా ఇంకా 50,000 నువ్వే జేబులో పెట్టుకొని పోయాను అన్నట్టు అటువంటి ముచ్చట్లు లాంటివి చెప్పడం వల్ల నాకు అది అయిపోయింది సార్. ఈ ఘటన జరిగిన తర్వాత మీరు తదుపరి ఏం చేశారు? పోలీసు కంప్లైంట్ ఇచ్చారని ఇప్పటికే తెలుస్తుంది. అటు పోలీసుల నుంచి మీకు ఎలాంటి సహకారం అందుతుంది? తర్వాత ఇటు జిల్లా అధికారులు అంటే ఈ సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఏమైనా దొరికిందా? ఇప్పటికి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా, చెప్పారా ఏమన్నా? సార్ పోలీసులు అయితే గిట్ట సార్ నాకు నువ్వు నాని బయటకు తెల్లకు వాడు పేరున్నాడు కదా వాడు కనిపిస్తలేడు మళ్ళీ ఏమైనా నీ మీద అటాక్ చేసినా చెప్పలేము కాబట్టి నువ్వు ఈయన స్టేషన్లో పడుకోనని సెక్యూరిటీ పరంగా అని చెప్పి స్టేషన్లో పడుకోబెట్టారు. మా కాలేజు పరంగా యూనివర్సిటీ పరంగా రిజిస్టర్ గిట్ లాంటి వాళ్ళు వచ్చారు సార్. నేను ఇక్కడ కాలేజీకి వచ్చారు. నేను ఆ టైంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఇట్లా టెస్ట్ల కోసం ఉన్నా సార్. అక్కడికి వచ్చి నాన్న నువ్వేం టెన్షన్ పడకు మేము చూసుకుంటామని చెప్పి నన్ను మొదలిచ్చి ఏం భయపడకు అనుకుంటూ చెప్పి వెళ్ళారు సార్. మంచి కొంచెం మద్దతు లాంటివి ఇచ్చి. ప్రధానంగా అక్కడ ఈ యొక్క సెంటర్లో మీతో పాటుగానే గతంలో కూడా ఈ యొక్క తన యొక్క కోరికలు తీర్చుకోవడానికి చాలామంది బాధితులు ఇలాంటి ఫిర్యాదులు చేశారు, వీసీ గుడిక ఫిర్యాదులు చేశారని చెప్పేసి కూడా బయట వినబడుతుంది. నిజంగానే ఇట్లా ఆరోపణలు వచ్చి ఇతని పైన కంప్లైంట్ చేశారా? సార్ ఇటువంటి ఆరోపణలు అంటే గిట్ట సార్ చేసిరని కూడా చాలా మంది కన్నా సీనియర్ స్టూడెంట్లు వాళ్ళు అన్నారు సార్. నేను ఉన్నప్పుడైతే గిట్ట అటువంటివి తీసుకుపోవడం కానీ నేను ఇక్కడ వాచ్మెన్లను కూడా అడిగినా సార్ అది ఇటువంటి ఏమైనా ఉన్నాయో చేసిన అతను ఇట్లా చేసిండే అటువంటి ఏం లేదు మంచోడు అది కూడా చెప్పారు నాకు. కాకపోతే నాతో ఈ వర్క్ 2 times చేసే నేను ఒక్కనే ఉన్నానో నా తిరిగి ఇంకెవాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ రీడ్ ఉన్నాయో ఏం తెలియదు సార్. అట్లా నా తిరిగి భయపడిన వాళ్ళు ఏమైనా ఉన్నారో ఏందో ఏమన్నా తెలియదు. కాకపోతే గిట్ట నాకు సర్టిఫికేట్లు వచ్చిన ధైర్యంతో నేను ముందడుగేసి చేసిన సార్. ఇట్లా అంటే ఈ ఘటన పైన ఇప్పటికే పోలీసు ఫిర్యాదు కూడా చేశారు, అటు అధికారులు కూడా మీ మీద చేస్తున్నటువంటి పరిస్థితి. చివరగా మీకు తదుపరి న్యాయం ఎలాంటి జరగాలి? ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఇతర విద్యార్థులు మీలాగా బలి కాకుండా ఉండాలంటే ఏం చేయాలనుకుంటారు? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సార్ వాడిని ఆ ప్రిన్సిపల్ కాదు ఇక వాడిని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయాలి సార్. సస్పెండ్ చేస్తారో ఏం చేస్తారో కానీ ఇప్పుడు నా పొజిషన్లో ఇట్లా లేడీ ఉంటే ఎంత బాధపడునో మీ మీడియా మిత్రులు ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను మగోని కాబట్టి ముందడికి అడిగేసి ఇట్లా వచ్చిన మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే మొత్తం వాళ్ళందరూ లేడీస్ అయితే ఇంత ఇబ్బంది లేదు. వాడిని అసలు జాబులే ఉంచొద్దు. టీచర్ పరంగా కాదు వాడు టీచర్ పరంగా ఇంకేం పని చేస్తాడు సార్. కానీ నేను లేకుంటే ఇక లారీలు ఆపకుండా ఏరుతారు చూడు మంచిగా ఉంటుంది కదా సార్. లేకుంటే వాడు ఒక ₹50 ఇస్తే అదే అవుతాడు. ఇంకేం సార్ మంచిగా అట్లా పని చేసుకోమని వానికి టీచర్ తనం అయితే పని చేస్తారు. ఇది ఇక్కడ
పాలమూరు యూనివర్సిటీ, కొల్లాపూరు పీజీ సెంటర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ యొక్క ఒక్కొక్క దురాఘాతాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో తన పైన 3 సార్లు కూడా నా పైన ఇలాంటి కోరికలు తీర్చడానికి వచ్చినప్పటికీ కూడా నా యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, నాది చిన్న కుటుంబం, చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చినటువంటి ఆ సమయంలో నా యొక్క సర్టిఫికెట్లు, నా చదువు మధ్యలో ఆగిపోతున్నటువంటి భయాందోళనతో నేను చెప్పలేకపోయాను. కానీ ఇది చివరి సంవత్సరం నా యొక్క 2025తో నా యొక్క ఇక్కడ చదువు పూర్తవుతుంది. ఇతని యొక్క గతాలని బయటికి పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇది చేశాను. ఇలాంటి నా వైపు నుంచి కూడా ఇలాంటి బాధితులు ఇంకో ఎంతమంది అది కూడా అధికారులు వీటిపైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి కూడా రాము కోరుతున్నారు. మరోవైపు నుంచి కూడా ఇటు వీసీ కానీ, అటు పోలీస్ శాఖ కానీ ఇటువైపు నుంచి కూడా పూర్తిగా దీనిపైన దర్యాప్తు చేసి నాలాంటి బాధితులను కాపాడాలని చెప్పేసి కూడా రాము చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.